నంద్యాల జిల్లా చాగలమరి మండలం బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ బివి రమణ, ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రజలు వదంతులను నమ్మవద్దని, శాంతి సామరస్యాలను కాపాడాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రతలకు పూర్తి సహకారం అందిస్తామని ముస్లిం మత పెద్దలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కాజీ యూనస్, హిందూ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, నాకెందుకులే అనుకుంటే అది ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు చేతులంతవరకు మీరు కంట్రోల్ చేయండి. కాని పరిస్థితుల్లో మా దృష్టి తీసుకురండి, మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకా ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా, మాట్లాడేవాళ్ళు ఉన్నారా? సార్ వీళ్ళ తరపున చాలా ఏర్పాటు చేయాలని మొత్తం జిల్లా అంతటా ఎస్ఐ గారు సూచించారు. దాని సందర్భంగా ఈరోజు చాగలమరిలో ఏర్పాటు చేయడం జరిగింది. చాగలమరిలోని ఎందుకు ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇక్కడ ముసల్మాన్స్ ఎక్కువగా ఉన్నారు జనాభా. సో ఇక్కడ ఏదైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ రోజు ప్రశాంతంగా జరుపుకోవాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సాయంకాలంలో దానికోసం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది వచ్చి ఈ మీటింగ్కి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా హిందూ సోదరులు కూడా ఆ రోజు వీళ్ళకు ముసల్మాన్ సోదరులకు సహకరించి ఎలాంటి అడ్డంకులు సృష్టించుకోకుండా, ఏమీ చేయకోకుండా, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కూడా మాటలతో మాట్లాడుకుంటే ఆ సందర్భంగా సమసిపోతాయి. అంతే, దాన్ని పెద్దగా చేసేసుకుంటా వాళ్ళు వీళ్ళకి ఏర్పడితే అది పెద్దగా ఎలాగైపోతుంది. ఏదైనా మీలో మీరే పెద్దలు ఏదైనా చిన్న చిన్న వీరికి సభ్యతలు లేదు, మీ వల్ల కాలేదని అంటే ఎస్ఐ గారికి చెప్పండి. అలా అక్కడ కాలేదని అంటే మా దగ్గరికి రండి, మేము వచ్చేసి దాన్ని చేస్తాము. చాలా మరి ఎప్పుడు నాకు తెలిసి మేము సర్వీస్లో వచ్చినప్పుడు 20 ఏళ్ళ కిందటనో 25 ఏళ్ళ కిందటో ఒక్కసారి చాగలమరిలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది. పెద్దవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా చాగలమరి అంటే అది ఏదైనా ముస్లిం హిందూ గలాట అంటే ఫస్ట్ చాగలమరి చూడండి అని అంటారు మన సర్కిల్లో. అది ఎప్పుడూ అయిపోయింది, నాకు తెలిసి అది ఎప్పుడు ఉండింది, అది అయిపోయింది. మేము అప్పుడు ఉన్నాము, అక్కడ ఉంది కర్నూలు జిల్లా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఒక్కసారి వచ్చినాం. కానీ తర్వాత అప్పటి నుంచి ఏం లేదు, అందరూ ఐకమత్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా రెండు పండుగలు, హిందూ పండుగలు ముస్లిం పండుగలు బాగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఏమంటే ఎక్కువ పాపులేషన్ ఉంది, ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి మెజార్టీ మీరే ఉన్నారు కాబట్టి పండుగ జరుపుకునే దానికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. ఏ వాళ్ళ హిందువులైనా కానీ, ముస్లింలే కానీ, క్రైస్తవులైనా కానీ. కాకపోతే అది ప్రశాంతంగా జరుపుకోవాలి. మనం ఇంట్లో అయితే మన చెప్పినట్టు వింటాం, కానీ అదే మనం బయటకు వచ్చినప్పుడు చేసేదానికి ఒక్కొక్కరైతే ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. మీరు అలాగే చేయాలి, మీరు ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు అనేది కొన్ని ఇవి వచ్చేస్తాయి. కాకపోతే మనం ఊరంతా ఒకే కుటుంబం మాత్రం అనుకుంటే అట్లాంటివి ఏంటి వాళ్ళు సరే వాళ్ళ పండుగలప్పుడు వాళ్ళు జరుపుకుంటారు, మన పండుగలప్పుడు మనం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఇవి లేవు. ఇప్పుడు క్షణాల మీద ఉందా పలానా చోట ఇది జరిగిందంట, పలానా చోట ఎందుకు మొన్న కడపలో ఏదో జరిగింది,